నమస్కారం అండి. ఈరోజు మీకు సప్త చిరంజీవుల గురించి చెప్తాను. హిందూ పురాణాల ప్రకారం కలియుగాంతం వరకు భూమిపై సజీవంగా ఉంటారని నమ్మే 7 చిరంజీవులు ఉన్నారు. 1 అశ్వత్థామ, 2వది బలిచక్రవర్తి, 3 వేదవ్యాసుడు, 4 హనుమంతుడు, 5 విభీషణుడు, 6 కృపాచార్యులు, 7 పరశురాముడు. వీళ్ళందరినీ స్మరించడం వల్ల ఆయురారోగ్యాలు అపమృత్యు భయం తొలుగుతాయని ఒక నమ్మకం. ఆ మాట కూడా అంటారు. సప్త చిరంజీవుల మొదటి అశ్వత్థామ గురించి మీకు చెప్తాను. ఈయన ద్రోణాచార్యుని కుమారుడు. కురుక్షేత్ర యుద్ధం తర్వాత కౌరవ పక్షాన ఉండి మిగిలిన అతి కొద్ది మందిలో ఇతనొకరు. నిద్రస్సును ఉపపాండవుని గొంతుకోసి చంపేశాడు. ఆ కారణంగా ఒళ్ళంతా వ్రణాలతో చావు లేకుండా చిరంజీవిగానే ఉండమని జీవించమని ఆ శ్రీకృష్ణుడు అతన్ని శపించారు. ఈ శాపం 3000 సంవత్సరాలు వరకు ఉంటుంది. 2వది బలిచక్రవర్తి, ముల్లోకాలను జయించిన దానవ చక్రవర్తి, ప్రహ్లాదుని మనమడు, విరచనుడు కుమారుడు. పౌరాణిక గాథల్లో మహాదాతలుగా ప్రసిద్ధికెక్కిన 5గుల్లో బలి, కన్నా, శిబి చక్రవర్తి, రాజా, సత్యవాది, హరిశ్చంద్ర దధీజీలలో ఒకరు. వామన అవతారంలో వచ్చిన విష్ణుమూర్తి 3 అడుగుల నేలను అతని నుండి దానంగా పొంది 2 అడుగుల్లో యావద్వాసాన్ని ఆక్రమించి 3 అడుగు ఎక్కడ పెట్టమని అడక్క తన తలను చూపించారు ఈ బలిచక్రవర్తి. త్రివిక్రమైన వామనుడు అతని పాతాళంలోకి తొక్కేశారు. ఈయన పాతాళంలోనే సజీవంగా ఉన్నాడని ఇది ఒక నమ్మకం. 3వది మన హనుమంతుల వారు. అత్యంత ప్రసిద్ధమైన చిరంజీవి, బ్రహ్మచారి, రామకార్యం కోసం లంకను లంఘించి సీత జాడ కనుక్కొని పరోపకారి. హనుమంతుడు చేసిన ఉపకారానికి రాముడిచ్చిన బహుమానం ఆత్మీయ కౌగిలింత. రాముడు తన గుండెల్లో దాచుకున్నవాడు. రాముడు గుండెల్లో ఒదిగిపోయినవాడు హనుమంతుడు. గుండెలు చీల్చి సీతారాములు చూపించిన వారు మన హనుమంతుల వారు. ఈయన ఎప్పుడైతే పండనుకుని సూర్యభగవాన్ని ముట్టుకున్నారో ఆ క్షణమే ఈయన మైకం వచ్చి పడిపోయారు. ఆ టైంలోనే దేవతలందరూ ప్రత్యక్షమై ఈయనకి చిరంజీవిగా ఉండమని ఒక వరం కూడా ప్రసాదించారనేది ఒక నిజమైన మాట ఉన్నది. ఇక 4వది విభీషణుల వారు. రావణాసుడి తమ్ముడు. అపహరించి తెచ్చిన సీతను తిరిగి రామునికి అప్పగించమని అన్నకు గట్టిగానే సలహా ఇచ్చారు. ఆ తర్వాత అన్నను వీడి రాముని వద్ద శరణు పొందారు. అతను చిరంజీవి కాదు, కానీ దాదాపుగా చిరంజీవి అని మనం చెప్పచ్చు. కల్పాంతం వరకు చిరంజీవిగా ఉండే వరం ఆయన పొందారు. 5వది కృపాచార్యులు వారు. కౌరవ పాండవుల కులగురువైన ద్రోణుని బావమరిది. కురుక్షేత్ర యుద్ధంలో బ్రతికి బట్టకట్టి అతి కొద్ది కౌరవ పక్ష యోధుల్లో ఈయనొకరు. ఈయన మేనలుడి అశ్వత్థామ. అంటే ఈ సప్త చిరంజీవుల్లో ఈయన మేనలుడు కూడా ఉన్నారు, అశ్వత్థామ. ఈ కృపాచారి వాళ్ళు ఈయన ఏకైక వ్యక్తి. ఎందులో అంటే పద్మవ్యూహంలో బయటపడ్డ 14 మంది యోధుల్లో కృపాచార్యులు ఒకరని ఒక మాట ఉంది. పద్మవ్యూహం నుంచి ఎవరూ బయటికి రాలేరు. అది చాలా వ్యూహాత్మకంగా దాన్ని తయారు చేశారు. అందులోంచి బయటపడ్డ వ్యక్తి కృపాచారి. ఇక నేను చెప్పబోయేది పరశురాముల వారి గురించి. ఈయన విష్ణుమూర్తి అవతారంగా ప్రసిద్ధి చెందారు. జమదగ్ని కొడుకు. తండ్రి ఆజ్ఞ మేరకు తల్లిని చంపి మళ్ళీ ఆమెను బతికించమని వరం కోరుకున్నారు. తన తండ్రి క్షత్రుడైన కార్తవీర్యార్జునుడు వధించినందుకు ప్రతిగా యావత్ క్షత్రియ జాతిపై 21 మార్లు దండెత్తి వారిని వధించాడు. ఇక నెక్స్ట్ వ్యాసుడు. భారత భాగవత గ్రంథాలను రచించారు ఈయన. భారతదేశంలో వివిధ భాషల్లో ఉన్న భారత భాగవత గ్రంథాలను ఇతని రచనల మూలం. వశిష్ఠుడు మునిమనవడు. వశిష్ఠుని ఈయన మునిమనవడు. శక్తి మహర్షి మనవడు. పరశుని కుమారుడు. భీష్మునికి వరసకు ఈయన అన్న అవుతారు. ఈ సప్త చిరంజీవులు అంటే ఈ 7 చిరంజీవి పురాణాలు చెప్తున్నాయి, కానీ ఈ 7తో పాటు మరో చిరంజీవి ఉన్నారు. అదే మన మార్కండేయుడు. చిన్న వయసులో చనిపోతాడు అని తెలిసినప్పుడు ఆయన వెళ్ళి శివలింగాన్ని పూజ చేసి యముడు వస్తున్నప్పుడు కూడా శివలింగాన్ని పట్టుకుని ఆ శివుడే తనకు అనుగ్రహం పొంది చిరంజీవి అయ్యాడు. అయితే ఆయన గురించి మనం చెప్పడానికి మరొక వీడియోలో నేను ప్రత్యేకంగా చేస్తాను. ఈయన చిన్నతనంలోనే ఏం జరిగింది, తల్లిదండ్రులకి అయోగ్యుడైన కొడుకు కావాలా,
మామూలు కొడుకు కావాలి అన్నప్పుడు అయోగ్య కొడుకు మాకెందుకు, ఎందుకు పనికిరాని మమ్మల్ని ఇబ్బంది పెట్టే కొడుకు మాకెందుకు అని ఆయుష్ తక్కువైనా గొప్ప ప్రతిభావంతుడైన కొడుకు కావాలని కోరుకున్నప్పుడే శివుడు ఇచ్చిన వరమే ఈయన. అందువల్ల ఈయనకి ఆయుష్ తక్కువ అని ఈ మార్కండి తల్లిదండ్రులు ఏడుస్తున్నప్పుడు ఈ నిజాన్ని తెలుసుకున్న ఆ కుమారుడు వెంటనే వెళ్ళి శివుడు పూజ చేసి యముడు వచ్చినప్పుడు శివలింగాన్ని హత్తుకుని వదలలేదు. ఆ యముడే శివుడికి కోపానికి భయపడిపోయి ఏం చేయాలో తెలియని పరిస్థితిలో వెనుదిరిగాడు. అందుకని ఈయన పేరు కూడా ఇందులో మనం ప్రస్తావించాల్సి వస్తుంది. అందుకనే ఈ సప్త చిరంజీవుల గురించి నేను చెప్పింది మీకు నచ్చితే కనుక దయచేసి నా ఛానల్ ఫస్ట్ టైం పెట్టాం కాబట్టి నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఓం నమ శివాయ.